సార్ నమస్కారం సార్. నమస్తే. ఆపరేషన్ సింధూర్ 2 జరగబోతుందని పాకిస్తాన్ మీద మళ్ళా యుద్ధం చేయబోతుందని అంటున్నారు సార్. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మాట్లాడడం జరిగింది. సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది సార్ పాకిస్తాన్ మధ్య, భారత్ మధ్య? మళ్ళీ పాకిస్తాన్‌తో యుద్ధం మొదలవుతుందన్న చర్చ అయితే నిన్నటి నుంచి మొదలైంది. దీనికి కారణం ఏంటంటే రాజ్‌నాథ్ సింగ్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ మళ్ళీ 2 వస్తుంది, పాకిస్తాన్ని ప్రపంచ పటం నుంచే మేము తుడిచేస్తామన్నంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు రాజ్‌నాథ్ సింగ్ ఇలా ఇచ్చాడు? అలాగే మన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా చాలా సీరియస్గానే పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు సడన్గా ఇది జరిగింది, కారణం ఏంటి అనే విషయాలు మనం మాట్లాడదాం. మళ్ళీ ఆపరేషన్ 2 జరిగే అవకాశం ఉందా అంటే, ఈ మధ్యకాలంలో ఏంటంటే 2 విషయాలు. ఒకటి, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఆపరేషన్ బన్యాన్ ఉల్ మార్సోస్ అనే ఒక వాళ్ళు కూడా కౌంటర్ ఆపరేషన్ చేశారు. ఈ కౌంటర్ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేశారు. అట్లాగే పిఓకే నుంచి దాడులు, కాశ్మీర్ మీద దాడులు చేశారు. మన ప్రజల మీద కూడా అనేక దాడులు చేశారు. ఇందులో డ్రోన్ అటాక్స్ చాలా పెద్ద 400-500 డ్రోన్స్తో అటాక్ చేశారు మన పౌరుల నివాసాల మీద. మనమేమో వాళ్ళ పౌరుల నివాసాల మీద చేయలేదు, కానీ వాళ్ళు వచ్చి మన పౌరుల నివాసాల మీద అంతా కూడా కాశ్మీర్ బార్డర్లో చేశారు. చేసిన తర్వాత కూడా మనం వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కూడా మనం అటాక్ చేసాం. అక్కడ వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు సంబంధించిన ఫెసిలిటీస్ దగ్గరగా కూడా మనం అటాక్స్ చేసాం. అయితే అప్పటి నుంచి కూడా మేమే గెలిచామని వాళ్ళు విజయ ర్యాలీలు కూడా తీశారు, సక్సెస్ ర్యాలీస్ తీశారు. అట్లాగే అనేక సార్లు అనౌన్స్ చేస్తున్నారు, మేము దాదాపు 26 ఎయిర్ బేస్ల మీద, స్థానిక స్థావరాల మీద అటాక్ చేశాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ లిస్టు కూడా ప్రకటించారు. పఠాన్కోట్, అంబాలా, ఉదంపూరు, శ్రీనగర్, బటిండా, ఆదంపూరు, అవంతిపూరు, సూరత్ గడ్డు, సిర్సా ఇలాంటి ప్రాంతాల మీద అంతా మేము చేసామని వాళ్ళు చెప్పుకున్నారు. అయితే దానికి సమాధానంగా గతంలో కూడా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మనం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని కూలగొట్టాం. ముఖ్యంగా F-16ని 4-5 F-16ని కూలగొట్టాం. ఇవన్నీ వీళ్ళు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అదేంటంటే మన ఎయిర్ ఫోర్స్ 93rd అంటే 93వ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రకటిస్తారు, మనం ప్రకటించము. ఎందుకంటే నష్టాలు అనేవి కామను ప్రతి వైపు. మన నష్టాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనమైతే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున నష్టాలు చేశాయి, మన ఫోర్సెస్ నష్టాలు చేశాయి అనేది ఆయన చెప్పాడు. రెండోది, లాంగ్ రేంజ్ SMM సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి, దానివల్లనే ఎక్కువ నష్టాలు చేయగలిగాం. 300 కిలోమీటర్ల వరకు కూడా అవి ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళగలుగుతాయి, దానివల్లనే చేశామని ఆయన చెప్పాడు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఏంటంటే, ఇదేమో అమర్ ప్రీత్ సింగ్ చెప్పిందేమో ఎయిర్ చీఫ్ మార్షల్, మనకి గతంలో వాళ్ళకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది, దాని తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే ఆపరేషన్ 2 మొదలు పెడతాము, సింధూర్ 2 అనేది ఆయన చెప్పాడు. రాజ్‌నాథ్ సింగ్ ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మన రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాము అనేది చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, సర్క్రీక్ అని ఒక కెనాల్ ఉంది, కాలువ, సర్క్రీక్ అంటారు దాన్ని. ఈ సర్క్రీక్ కెనాల్కి మనకి పాకిస్తాన్కి మధ్య వివాదం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, లేటెస్ట్గా ఈ సర్క్రీక్ బార్డర్ దగ్గర పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని పెంచిందనమాట, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచింది. అందువల్ల రాజ్‌నాథ్ సింగ్ దీని మీద అడ్రస్ చేశాడు. ఇప్పుడు అందరికీ అసలు ఈ సర్క్రీక్ అంటే ఏంది, ఇది గొడవ ఏంది అనేది అందరికీ క్యూరియాసిటీ పెరిగింది ఇండియాలో. మామూలుగా దాదాపు మనకి ఇట్లాంటి సర్క్రీక్ అంటే ఇది ఒక బ్రిటిష్ వాళ్ళ పేరు మీద పెట్టారు ఆ కాలువకి. ఈ కాలువ అనేది గుజరాత్లో కచ్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. రన్ ఆఫ్ కచ్ అంటారు గుజరాత్లో. ఈ రన్ ఆఫ్ కచ్కి పాకిస్తాన్లో ఉండే సింధు ప్రావిన్స్కి మధ్యలో ఉంటుంది. ఇది 96 కిలోమీటర్ల పొడవైన ఒక కాలువ. దీన్ని టైడల్ ఎస్చువరీ అని పిలుస్తారు. మామూలుగా తెలుగులో చెప్పుకుంటూ ఉప్పునీటి కాలువ అని చెప్పుకోవచ్చు. చుట్టూ పక్కనంతా కూడా మార్ష్ ల్యాండ్స్ ఉంటాయి. మార్ష్ ల్యాండ్స్ అంటే చిత్తడిగా ఎప్పుడు నీళ్లతో నిండిపోయిన నేలలు ఉంటాయి కదా, దాన్ని మార్ష్ ల్యాండ్స్ అంటారు. అలాంటి ఒక చిత్తడి నేల ఉన్న ప్రాంతంలో వెళ్ళే ఒక కాలువ, దీని పేరే
సర్ క్రీక్ అన్నమాట. ఈ సర్ క్రీక్ అనేది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్ పేరు పైన పెట్టిన పేరు, దాన్ని సర్ క్రీక్ అంటారు. ఇది అక్కడి నుంచి వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని వివాదం అన్నమాట. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే ముందు నుంచే అక్కడ ఈ రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఒక మహారాజు ఉండేవాడు, రావు మహారాజు అని. ఆయనకి అక్కడ అప్పట్లో ఇండియా మొత్తం ఒకటిగానే ఉండేది, పాకిస్తాన్కి ఓడిపోలేదు. అప్పట్లోనే ఈయన సంస్థానానికి ఈ కాలువ ఉన్న సింధు ప్రాంతంలో ఉండే సంస్థానానికి మధ్య గొడవలు ఉండేవి అక్కడ నుంచి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక 1914లో అది ముంబై ప్రెసిడెంట్, బాంబే ప్రెసిడెంట్స్ అంటారు, బాంబే ప్రెసిడెంట్ కిందకి వచ్చింది పరిపాలన. మనదంతా ఏమో ఇక్కడేమో నిజాం ఉన్నాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ అంతా ఏమో మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో ఉండేది. ఇదేమో మనం మాట్లాడుకుంటున్న సర్ క్రీక్ ఏమో బాంబే ప్రెసిడెన్సీ కింద ఉండేది. సో దాంతో అప్పుడు ఏం చేశారంటే 1911లో డిస్ప్యూట్ వచ్చింది, 1908లో ఫస్ట్ డిస్ప్యూట్ వచ్చింది, మళ్ళీ 11, 14లో వీళ్ళు ఏం చేశారంటే ఒక సరిహద్దు రేఖ గీశారు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, అంటే రెండు సంస్థానాల మధ్య ఇది గీశారనమాట. సో అప్పటి నుంచి మనకి వాళ్ళకి గొడవలు జరుగుతూనే ఉండే. పాకిస్తాన్ ఏర్పడినాక ఫస్ట్ 1948 కాశ్మీర్కి సంబంధించి మనకి వాళ్ళకి యుద్ధం వచ్చింది, ఫస్ట్ ఇండో పాక్ వార్ అంటారు దాన్ని. ఆ తర్వాత 65లో కూడా మనకు వచ్చింది. అప్పుడంతా కూడా చర్చలు జరిగాయి అనమాట. సో ఇప్పుడే దీని తర్వాత ఎందుకు ఇది వివాదంగా ఉంది, ఎందుకు ఆ కాలువ 96 కిలోమీటర్ల కాలువ కోసం రెండు దేశాలు కొట్టుకు చావాలా అన్న అనుమానాలు చాలా వస్తాయి. అదేదో పైగా చిత్తడి నేల అంటున్నారు అనేది, కానీ అది 3 రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి ఎకనామికల్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏషియాలోని అతిపెద్ద చేపలు దొరికే ప్రాంతం అది. సో దాని మీద ఎవరికి పట్టు ఉంటే ఆ జల వనరుల మీద మనకి పట్టు వస్తుంది. ఎవరికి ఉంటే ఈ క్రీక్ మీద ఎవరికి పట్టుంటే వాళ్ళకి ఆ ఫిష్ కూడా దొరుకుతుంది. అందుకని ఇప్పుడు సరిహద్దు కరెక్ట్గా లేదు కాబట్టి పాకిస్తాన్ నుంచి ఫిషర్మెన్ లేకపోతే ఇండియా నుంచి ఫిషర్మెన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ జలాల్లోకి వెళ్ళిపోయి ఫిష్ కోసం పాకిస్తాన్ సైనికులకు దొరికి వాళ్ళ జైలుకి వెళ్తున్నారు. మన తండేలు కూడా దీని బేస్ చేసుకొని తీసిందనమాట. ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. మన వాళ్ళు కూడా వైజాగ్ నుంచి ఒక్కోసారి అక్కడ ఫిష్ బాగా దొరుకుతుందని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి పొరపాటు చేసి వాళ్ళ జలాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పట్టుకొని పోయి పాకిస్తాన్ జైళ్ళలో పెట్టేస్తారు. సో ఇది జరుగుతుంది అనమాట. అంటే ఫిష్ అనేది చాలా ఎక్కువ. అలాగే అక్కడ చమురు, నేచురల్ గ్యాసు ఈ నిల్వలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాటి మీద కూడా పట్టు దొరుకుతుంది అనమాట, దీని మీద పట్టు కోసం. ఇది ఫైనాన్షియల్గా. రెండోది జియో పొలిటిక్లో స్ట్రాటజిక్గా కూడా ఆ ప్లేస్ ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్న ఈ ప్లేస్ అనేది ఎవరి అధీనంలో ఉండడం అనేది స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. అట్లాగే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను తీరంలో 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత హక్కులు ఉంటాయన్నమాట. మనకి 200 నాటికల్ మైల్ వరకు మనకి దాని మీద రైట్స్ ఉంటాయి. అంటే రేపు పొద్దున యుద్ధ నౌకలను మోహరించాలన్నా లేకపోతే అక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ని ఇది చేయాలన్నా అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో అందువల్ల స్ట్రాటజికలీ తర్వాత సైనిక పరంగా, మిలిటరీ పరంగా, ఫైనాన్షియల్ ఎకనామిక్ పరంగా 3 రకాలుగా ఈ ప్లేస్ అనేది ఎవరి అధీనంలో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఏం చెప్తున్నామంటే ఈ 1914 ఒప్పందం ప్రకారము ఈ సరిహద్దు అనేది ఎక్కడ ఉండాలనేది ఇప్పుడు చర్చ. ఈ కాలువకి సరిహద్దు ఎక్కడ ఉండాలా అంటే కాలువ వాళ్ళదా మందా లేకపోతే ఇద్దరికి సగం ఉందా అనేది ఇక్కడ గొడవ. పాకిస్తాన్ ఏంటంటే అది మాదే కాలువ మొత్తం అని చెప్తుంది. ఇండియా ఏముంటుందంటే సగం మధ్యలో వెళ్ళాలి సరిహద్దు, మీకు సగం ఉంటుంది మాకు సగం ఉంటుంది అనేది ఇండియా చెప్తుంది. దీన్ని పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ గొడవ జరుగుతూనే ఉంది అప్పటి నుంచి. అంటే బ్రిటిష్ వాళ్ళు పుల్లబెట్టిపోయారు. అప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి ఇటు ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, అక్కడ కానీ ఇక్కడ కానీ మనకి సరిహద్దుల్లో గొడవలు అనేవి పాకిస్తాన్కి మనకు జరుగుతూ ఉంది. ఇప్పుడు సర్ క్రీక్ వివాదం అనేది మళ్ళీ మొదలైంది. దీని గురించే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఈ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. వాళ్ళేమో మనం విదేశ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ ఇంటర్వెన్షన్తో
థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్తో పరిష్కరించుకుందామని పాకిస్తాన్ అంటుంది. మనమేమో థర్డ్ పార్టీ అవసరం లేదంటాం. ఎందుకంటే మనం సిమ్లా ఒప్పందం అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉందన్నమాట. సిమ్లా ఒప్పందం ప్రకారం మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఏ వివాదమైనా ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరుపుకోవాలి, మూడో పార్టీ ఉండకూడదు. అందుకనే మనం అమెరికా పెత్తనాన్ని మనం సహించట్లేదు కాశ్మీర్ విషయంలో. ఇప్పటికే ఈ కాలువకు సంబంధించి 12 సార్లు మనకి పాకిస్తాన్కి మధ్య చర్చలు జరిగాయి, కానీ ఏమీ తేలలేదు. ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాను అక్కడ అక్రమంగా మిలిటరీ ఇన్స్టాలేషన్ చేస్తుంది కాబట్టి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి పాక్ కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది. మరి ఇది యుద్ధానికి దారితీస్తుందా లేకపోతే కొంత ఉద్రిక్తతలతో ఆగిపోతుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.